దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే నీ జీవితంలో నువ్వు కోల్పోయినవి కూడా పొందుకుంటావు. నువ్వు కోల్పోయిన దినాలు మరలా పొందుకుంటావు. అందుకే దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఏంటి తెలుసా? పురుగులు తినివేసిన నీ పంటను మరలా తిరిగి నీకు ఇస్తానన్నాడు. పరిస్థితుల వైపు చూస్తే నిరుత్సాహం వస్తుంది, పరిస్థితుల వైపు చూస్తే నువ్వు కృంగిపోతావు, పరిస్థితుల వైపు చూస్తే ఎప్పుడు నువ్వు దిగజారిపోతావు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిస్థితుల వైపు కాక దేవుని వైపు చూడటం నేర్చుకో. దేవుడి వైపు నువ్వు చూస్తే జరిగేది ఏంటి తెలుసా? ఏదైనా దేవుడి సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగిస్తాడనే విశ్వాసం వస్తాను. సహజంగా ఈరోజు చాలా మంది క్రైస్తవ సమాజంలో భక్తి చేసేవారు కానీ, దేవుని సేవ చేసేవారు కానీ వాక్యాన్ని పక్కన పెట్టి వారి యొక్క హృదయాన్ని అనుసరించి భక్తిని చేస్తున్నారు. దేన్ని అనుసరించి భక్తి చేస్తున్నారు? ఎందుకు హృదయాన్ని అనుసరించి భక్తి చేస్తున్నారంటే, నేను చెప్తున్నానంటే, చాలా మంది ఈరోజు వాక్యం ఒకటి బోధిస్తుంటే వాళ్ళ బోధన విధానం ఒకటిగా ఉంది, రెండోది వారి ప్రవర్తన కూడా ఇంకొక విధంగా ఉంది. సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు దీంట్లో. అంటే ఇప్పుడు వాక్యము స్పష్టతనివ్వలేదా? పోనీ ఎలా పడితే అలా జీవించడానికంటే వాక్యము ఖచ్చితంగా స్పష్టతనిచ్చింది, మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా ఉండాలి అని. కానీ వాక్యము స్పష్టతనిచ్చినప్పటికీ కూడా అనేక మందిలో వివిధమైన లోపాలు ఉన్నాయి. సేవకుల్లో ఉన్నాయి, విశ్వాసుల్లో ఉన్నాయి, సంఘాల్లో ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు వారి సొంత హృదయాన్ని అనుసరించి భక్తిని చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. మెయిన్ మనిషిని ఈరోజు నడిపిస్తుంది ఏంటంటే, ఒకటి స్వనీతి, రెండోది వారి యొక్క హృదయం. ఎప్పుడైతే మనిషిని స్వనీతి నడిపిస్తుందో ఆ వ్యక్తి తనంతట తాను నేను నీతిమంతుని అనుకుంటాడు, కానీ దేవుని దృష్టిలో మాత్రం తన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇక్కడ విషయం ఏంటంటే, అందుకే దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది, హృదయము అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలడు అని. అంటే పాపము విషయంలో మాత్రమే కాదు హృదయం మనల్ని మోసం చేసేది, భక్తి విషయంలో కూడా మనల్ని మోసం చేసింది. ఏంటది? హృదయం. అరే విచిత్రం అనిపిస్తుంది కొంతమంది చూస్తుంటే. గొప్ప గొప్ప దైవజనులు అనేక లక్షల మందికి, కోట్ల మందికి ఆశీర్వదించుకున్న ఆ దైవజనులను పట్టుకున్న కొంతమంది వీడికి పట్టుమని కొడితే 10 మంది కూడా ఉండరు. అసలు వీడి సంఘం ఉండదు, అసలు సరిగ్గా 10 నిమిషాలు వాక్యం చేయడం కూడా చేత కాదు. కానీ ఆ పాస్టర్ ఇట్టా, ఈ పాస్టర్ ఇట్టా అని మొదలెడుతూ ఉంటారు. కారణం ఏంటి? దేవుని రాజ్య విస్తరణ కోసం దేవుడు వాడుకున్న ఒక సాధనాన్ని మాట్లాడడానికి కారణం ఏంటంటే వాడి యొక్క స్వనీతి వాడిని నడిపించడం. అంటే ఒక మనిషికి ఎప్పుడైతే నేను నీతిమంతుని అనే ఫీలింగ్ కలిగిద్దో అప్పుడు జరిగే విషయం ఏంటంటే, దేవుని యొక్క శాసనములను, దేవుని యొక్క వాక్యమును ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి నెరవేర్చలేడు. అందుకే మన నీతి దేవుని దృష్టికి మురుకు గోడతో సమానం అని చెప్పాడు దేవుడు. అంటే మన నీతిమంతులు అని మనం ఏం చేయకూడదు, ఎప్పుడు ఫోజు కొట్టకూడదు. కొంతమంది ఉంటారు, వాళ్ళ హృదయంలో వాళ్ళకే ఎక్కువ తెలిసిపోయినట్టు, వారి హృదయంలో వారు ఎంత పరిశుద్ధులు అని ఫీల్ అయిపోతుంటారు. కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము అనేది మనం ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా? ఇలాగే దేవుని అనుసరించడం అనే ఒక పద్ధతిని గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా మందిలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. దేవుణ్ణి అనుసరించడం అంటే అర్థం ఏంటి? చాలా మందికి దేవుణ్ణి అనుసరించడం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి ఏం తెలుసు అంటే, మందిరానికి రావటం, వాక్యాన్ని వినటం, శుక్రవారం పెట్టినా, బుధవారం పెట్టినా, పెట్టిన ప్రతి చోటకి వెళ్ళి రావటమే అనుసరించడం అనుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, దేవుణ్ణి అనుసరించడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థనకి రావడం కాదు. చాలా మంది దేవుణ్ణి అనుసరించడం అంటే ఏమనుకుంటారంటే మందిరానికి రావడం అనుకుంటారు. చాలా మంది క్రైస్తవులు ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, నేను మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నాను, ఆఖరికి ఉపవాసాలు ఉంటున్నాను, ఇన్ని చేసినా కూడా ఎందుకు నా జీవితంలో ప్రతిఫలం కలగట్లేదు అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది నన్ను అడిగిన మాట ఏంటంటే, దేవుడు పక్షపాతి కదా, దేవుడు కొందరికే చేస్తాడు కదా, కొందరికి చేయడు కదా అని. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుడు పక్షపాతి కాదు. నా జీవితంలో ఒకటి చేసి నీ జీవితంలో ఒకటి చేయడానికి ఆయనకి నీ మీద నా మీద కోపం లేదు. మనుషుల్లో అయితే పక్షపాతం ఉంటుంది. ఉండిద్దా? ఉందా? ఏ పక్షపాతం ఉంటుంది? పెట్టేవాడిని ఏమో పెట్టామంటారు, పెట్టనోడిని పెట్టలేదు అంటారు. పెట్టేవాడిని ఒక రకంగా చూస్తారు, పెట్టినోడిని ఒక రకంగా చూస్తారు. కారు వేసుకొచ్చిన ఒక రకంగా చూస్తారు, కారు లేనివాడిని ఒక రకంగా చూస్తారు. చర్చి పెద్దదనుకో పెద్ద పాస్టర్, చర్చి చిన్నదనుకో చిన్న పాస్టర్, ఇట్లా మాట్లాడతారు. ఇది మనుషుల్లో పక్షపాతం యొక్క గుణం. కానీ దేవునిలో అలాంటి పక్షపాతం లేదు. నేను దేవుని దృష్టిలో ఎంత, మీరు కూడా దేవుని దృష్టిలో అంతే. అయినప్పటికీ కూడా ఎందుకు మన జీవితాల్లో భక్తుల అభివృద్ధిలో లేదు, ఆత్మీయ జీవితాల అభివృద్ధిలో లేదు, మన స్థితిగతుల్లో మన పరిస్థితుల్లో మార్పులు కనబడట్లేదంటే కారణం ఒకటే, మనము దేవుణ్ణి అనుసరించడం అనే పద్ధతిని సరిగ్గా తెలుసుకోకపోవడం. ఏం తెలుసుకోకపోవడం?
చూడండి, ఇక్కడ మీకు అసలు దేవుణ్ణి అనుసరించడం అంటే ఏంటి అనేది అర్థం కావడానికి బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ చూపిస్తాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం. ఆ ఆ ఆ చాలు. చూడండి, ఇక్కడ కాలేబు యెహోషువతో చెప్తున్న మాట. ఇది ఏ సందర్భంలో చెప్తున్నాడు అంటే కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ముందుగా చెప్తున్నాడు. అయితే ఇప్పుడు చెప్తున్న సందర్భం ఏంటంటే దేవుడు కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తాడు ఇశ్రాయేల్ ప్రజలకి. ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు జరిగే విషయం ఏంటంటే అక్కడ కనాను దేశాన్ని వేగు చూడటానికి వెళ్తారు వీళ్ళందరూ. అంటే కొంతమంది గోత్రానికి కొంతమంది చొప్పున అలా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమైతుందంటే కొంతమంది మాత్రం వాళ్ళు చూసింది చూసినట్టు చెప్తారు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం చేసింది ఏంటి తెలుసా? వారు చూసింది చూసినట్టు కాక దైవ చిత్తాన్ని వారి కన్నులతో చూశారు. ఏం చూశారు? ఇక్కడ విషయం ఏంటంటే అంతమంది చూశారు, వీరిద్దరూ చూశారు. వీరి చూపులకి వారి చూపులకి తేడా ఏంటంటే వారు భౌతిక సంబంధమైన నేత్రాలతో ఆలోచించారు, భౌతిక సంబంధమైన నేత్రాలతో చూశారు. ఈరోజు మనము దేవుణ్ణి అనుసరిస్తున్నాము అని అనుకుంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూచేవారిగా మారాలి. ఎలా మారాలి? దేవుణ్ణి అనుసరించడం అంటే ఏంటంటే నీ పరిస్థితుల్లో బాహ్య సంబంధమైన నేత్రాలతో చూసి బాహ్య సంబంధమైన వ్యక్తిలాగా నువ్వు బ్రతకూడదు. ఎలా బ్రతకూడదు? పరిస్థితులు అనేవి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పరిస్థితులు అనేవి చుట్టూ తారుమారుగా ఉన్నప్పుడు, పరిస్థితులు అనేవి గజిబిజి గందరగోళంగా ఉంటే లోకానుసారమైన వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? దేవుడు తెలియదు కాబట్టి గందరగోళం అయిపోతుంటారు. దేవుడు తెలియదు కాబట్టి వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. కానీ నువ్వు నిజంగా దేవుణ్ణి అనుసరించే వ్యక్తి అయితే చేయాల్సిన పని ఏంటి తెలుసా? దేవుని కోణంలో ఆలోచించడం మొదలు పెట్టాలి. దేవుణ్ణి అనుసరించడం అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటి పాయింట్, దేవుడు ఏది ఉద్దేశించాడో అది కూడా నువ్వు ఉద్దేశం కలిగి ఉండాలి. ఒకసారి వెనకాల చెప్పండి. దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో అలాగే నేను కూడా ఆలోచించాలి. కానీ మనం ఎలా ఆలోచిస్తాం? ఇప్పుడు రేపు పొద్దున్న ₹1,00,000 కావాలి మీకు, ఈరోజు మీ దగ్గర లేవు, కానీ దేవుడు చేస్తాడని నమ్మకం ఉంది. దేవుడికి అసాధ్యమా రేపు రావడం? అసాధ్యం కాదు కదా. ఇప్పుడు మీకేమవ్వాలి? దేవుడికి అసాధ్యం కాదు కదా, ఆయన చేస్తాడు కదా అని రిలీఫ్ ఉండగలగాలి. దేవుని అనుసరించడం అంటే ఏంటంటే పరిస్థితులన్నీ బాగున్నప్పుడు డైలాగులు కొట్టడం కాదు. కొంతమందికి ఎంత బాగుంటుందో పరిస్థితులన్నీ బాగుంటే ఉత్సాహం వచ్చేస్తుంటుంది, సంతోషం వచ్చేస్తుంటుంది, ఎగిరి గంతులేస్తుంటారు. కానీ పరిస్థితుల్లో కొన్ని మార్పులు వచ్చినప్పుడు ఏమైందంటే ఏడిచేస్తుంటారు, కరిచేస్తుంటారు, ఇతరులను మాట్లాడేస్తుంటారు, వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు, పక్క వాళ్ళని తిడుతూ ఉంటారు. ఇలా ఉంటది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పరిస్థితులను చూసేవాడు లోకానుసారమైన వ్యక్తి. అందుకే వాక్యం చదివిస్తుంది, నీతిమంతుడు చూపును బట్టి బతుకును. అది చెప్తుంది ఆ వాక్యం. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీతిమంతుడు చూపును బట్టి బతకడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బతుకును. కంటి చూపును బట్టి చూస్తే జరిగేది ఏంటంటే నీ పరిస్థితులు నీకన్నా దారుణంగా కనపడతాయి. కానీ నువ్వు నిజంగా దేవుణ్ణి అనుసరించే వ్యక్తి అయితే ఏం చేయాలి తెలుసా? కనుచూపుని బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి బతకాలి. ఇక్కడ చూడండి, కనాను దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినప్పుడు ఈ ఇద్దరు మనుషులే చెప్పారు. ఏమని? వాళ్ళు గొప్ప మనుషులు అయినప్పటికీ కూడా మన దేవుడు మనకు దాన్ని స్వతంత్రింపజేస్తాడని. కానీ మిగతా వారు ఏం చేశారంటే చెడ్డ సమాచారం చెప్పారు. చెడ్డ సమాచారం చెప్పినందుకు జరిగిన విషయం ఏంటి తెలుసా? 40 సంవత్సరాలు ఆ చెడ్డ సమాచారం చెప్పిన వారు, చెడ్డ సమాజాన్ని విని ప్రభావితమైన వారు అరణ్యంలోనే కూలిపోయారు. ఎక్కడ కూలిపోయారు అంటే 40 సంవత్సరాలు వారు వాగ్దానాన్ని వారు పొందుకోలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి అనుసరించే మనస్తత్వం లేకపోవడం. ఏం లేకపోవడం అంటే ఇప్పుడు 40 సంవత్సరాలకు ముందు కనుక దేవుణ్ణి అనుసరించే మనసు వాళ్ళకుంటే, దేవుని క్రియలను నమ్మే మనస్తత్వం వాళ్ళకుంటే వాళ్ళు దేవునికి దూరం అయిపోయేవాళ్ళ, వాళ్ళ వాగ్దానాన్ని కోల్పోయేవాళ్ళ, వాళ్ళ యొక్క దేశాన్ని స్వతంత్రించుకునే వాళ్ళ కదా. 40 సంవత్సరాలకు ముందు కనుక వారికి దేవుడిని అనుసరించే మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు వారికి 40 సంవత్సరాల ముందుగానే ఇచ్చేవాడు వాగ్దాన దేశం. 40 సంవత్సరాలు ఎందుకు వారి జీవితంలో లేట్ అయిపోయింది? ఇంకో విషయం చెప్పనా? దేవుడు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు అరణ్యంలోనే ఉండిపోయారు. ఈరోజు చాలా మంది మందిరానికి వస్తూ కూడా ఎందుకు అరణ్యంలో ఉండిపోతున్నారు తెలుసా? వాగ్దాన దేశంలోకి ఎందుకు రావట్లేదు తెలుసా? కారణం ఇదే. ఏంటది?
మీ సొంత దృష్టితో మీరు మీ పరిస్థితులు చూడటం. నువ్వు నిజంగా దేవుణ్ణి అనుసరించడం అంటే అర్థం ఏంటంటే నీ సొంత చూపులు వాడొద్దు. ఏం వాడొద్దు? సొంత చూపులు వాడేవాడు ఎప్పుడు కూడా పిరికోడిగా మారిపోతాడు. ఒకసారి చెప్పండి, సొంత చూపులు వాడేవాడు పిరికోడు అయిపోతాడు. పిరికోడు భక్తి చేయగలడా? నరకానికి పోయేవాడు లిస్టులో ఇంకొకడు ఉన్నాడు. దొంగతనం, నరహత్య, వ్యభిచారంతో పాటు ప్రకటన గ్రంథంలో నరకాగ్ని గుండానికి పోయే వాళ్ళు ఒకరు ఉన్నారు. ఆ ఒకళ్ళు ఎవరు? పిరికివారు. పిరికివారు అనే పదం నరకానికి పోయే వాళ్ళ లిస్టులో రాస్తుంది. నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే పిరికోడికి ఉండవు. అందుకే దేవుడు చూడండి యెహోషువతో చెబుతాడు, భయపడద్దు, ఏం చేయొద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు భయపడే పరిస్థితులు వస్తాయి, దిగులు పడే పరిస్థితులు వస్తాయి, నువ్వు ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. ఎవరు తోడై ఉన్నారు? ఇప్పుడు మనం నిజంగా దేవుణ్ణి అనుసరిస్తుంటే ఆయన చెప్పేది వినాలా వద్దా? వినాలా వద్దా? మరి వింటున్నామా లేదా? అది ఆలోచించుకొని ఇప్పుడు పరిస్థితులను బట్టి చూడకుండా ఈ కాలేబు ఏం చేశాడంటే నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన వ్యక్తి కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి నాకు వచ్చింది, దేవుడు చెప్పాడు కాబట్టి నా జీవితంలో జరిగింది అనే ఒక విశ్వాసంతో దేవుడిని నమ్మాడు. దేవుడిని నమ్మిన తర్వాత కాలేబుకి 40 సంవత్సరాలు వారు నశించిపోయారు, కానీ కాలేబుకి మాత్రం నాశనం రాలా. ఏం రాలా? ఈరోజు చాలా సార్లు మనం దేవుడి నుంచి దూరం అయిపోతుంటాం. కొన్నిసార్లు చాలా సార్లు మనం పరిస్థితులను చూసి కృంగిపోతుంటాం. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము పరిస్థితులను చూసినప్పుడు ఎన్నడూ కూడా కృంగిపోవడానికి వీల్లేదు. కొన్నిసార్లు దేవుడు కావాలనే పరిస్థితులను అనుమతిస్తాడు, మనకి పరీక్ష పెడతాడు. ఏం పెడతాడు? ఆ పరీక్ష పెట్టినప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? దేవుడి మీద సనుక్కుంటారు, దేవుడి మీద గొనుక్కుంటారు. ఎందుకు దేవుడి మీద గొనుక్కుంటారు, సనుక్కుంటారు చెప్పనా? వారు దేవుణ్ణి అనుసరించేవారు కాదు కాబట్టి గొనుక్కుంటారు. ఎందుకు గొనుక్కుంటారు? ఒకసారి చెప్పండి. నిజముగా దేవుణ్ణి అనుసరించేవాడు పరీక్షలో దేవుని కొరకు నిలబడతాడు. భక్తులందరి జీవితంలో కూడా దేవుడు వారిని పరీక్షించాడు చాలా సందర్భాల్లో. అలా పరీక్షించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని కోసం నిలబడ్డారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నిర్గమాకాండం 15వ అధ్యాయము 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టిన అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని చాలు. దేవుడు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడం చేయడానికి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడంటే ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు. విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి అద్భుతాలు చేసిన తర్వాత దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే వీళ్ళని మారా దగ్గర తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? మారా అంటే ఏంటి? చేదు. చేదు దగ్గరకు దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? వాళ్ళని పరీక్షించడానికి. చాలాసార్లు మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. చాలాసార్లు నీ భక్తిని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, నీ నీతిని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, నీకు కలిగిన సమస్తాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షించినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? నిజంగా దేవుని మనసు కలిగిన వారమైతే, దేవుణ్ణి అనుసరించే వారమైతే పరీక్షించినప్పుడు పరీక్షలో నిలబడతాం. భక్తులందరి జీవితాల్లో కూడా వారికి పరీక్షలను దేవుడు అనుమతించినప్పుడు వారు దేవుని యొక్క మనసు కలిగి దేవుణ్ణి అనుసరించారు. దేవుని నిజంగా అనుసరించారు కాబట్టి ఏం చేశారు తెలుసా? దేవుడి మీద సనుక్కోవాలా, దేవుడి మీద కొనుక్కోవాలా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు పరీక్షించాడు. ఇశ్రాయేలు ప్రజలతో పాటు యెహోషువ ఉన్నాడా లేదా? కాలేబు ఉన్నాడా లేదా? కాలేబు ఎందుకు? మోషే ఉన్నాడా లేదా? మోషే శనగొచ్చు కదా, మోషే కొనవచ్చు కదా, కాలేబు కొనవచ్చు కదా. వీళ్ళెవ్వరు ఎందుకు కొనగలేదంటే దేవుడి మీద విశ్వాసం ఉంది. రెండోది ఏంటి తెలుసా? దేవుని మీద నిండు మనసు ఉంది వీళ్ళకి. దేవుని నిండు మనసుతో అనుసరిస్తున్నారు. దేవుని అనుసరించే ఎవరో కూడా చేయని పని ఏంటో తెలుసా? దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడతాం. చూడండి, దేవుడు పరీక్షించాడు. పరీక్షించిన వాళ్ళల్లో మోషే కూడా ఉన్నాడు. భక్తులు ఇప్పుడు అక్కడ ఉన్న కాలేబు ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. అయితే పరీక్షించినప్పుడు వీళ్ళు సనుక్కోలేదు, కానీ మిగతా వారు సనుక్కున్నారు. కారణం ఏంటంటే వీరు దేవుణ్ణి అనుసరించారు, వారు దేవుణ్ణి అనుసరించాల. ఇప్పుడు నా ప్రశ్న, పరిస్థితులు ఏమి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పరిస్థితుల్లో మీ స్థితిగతుల్లో నూతనమైన మార్పులు
మీరు చూడలేకపోతున్నప్పుడు, కొన్నిసార్లు మీ జీవితంలో ప్రతిదీ ఆలస్యం అవుతున్నప్పుడు మీరు సనుక్కుంటున్నారా? లేకపోతే దేవుడి మీద నమ్మకం ఉంచుతున్నారా? ఇప్పుడు మీకు అసలు ఇంకో విషయం చెప్పనా? 40 సంవత్సరాలు వాగ్దాన దేశం పొందుకోవాల ఇస్రాయేలు. ఈ కాలేబు కూడా, యెహోషువ కూడా 40 సంవత్సరాలు లేట్ అయింది వాళ్ళకి. ఎన్ని సంవత్సరాలు లేట్ అయింది? అంటే ఇస్రాయేలు ప్రజలను బట్టి వారు పొందవలసిన వాగ్దానము 40 సంవత్సరాలు లేట్ అయింది. 40 సంవత్సరాలు లేట్ అయితే కాలేబు, యెహోషువ సొనుక్కున్నారా లేదా? సొనుక్కున్నారా? సొనగలా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇచ్చే కార్యాల వైపు, దేవుడు చేసే అద్భుతాల వైపు, దేవుడు చేసే స్వస్థతల వైపు కాకుండా ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో పరిస్థితులు మనకు కనపడవు. పరిస్థితులు ఎప్పుడైతే నీకు కనపడతాయో దేవుడు అప్పుడు కనపడ్డావు. ఒకసారి చెప్పండి, నా పరిస్థితులు నాకు కనపడితే దేవుడు నాకు కనపడ్డావు. పరిస్థితుల వైపు చూస్తే నిరుత్సాహం వస్తుంది. పరిస్థితుల వైపు చూస్తే నువ్వు కృంగిపోతావు. పరిస్థితుల వైపు చూస్తే ఎప్పుడు నువ్వు దిగజారిపోతావు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిస్థితుల వైపు కాక దేవుని వైపు చూడటం నేర్చుకో. దేవుడి వైపు నువ్వు చూస్తే జరిగేది ఏంటి తెలుసా? ఏదైనా దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగిస్తాడనే విశ్వాసంలో వస్తాను. వాక్యం చెప్తుంది, ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి, ఏర్పరచున్నాడు కాబట్టి మనకు మేలు కలగడానికి సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. సమస్తము సమకూర్చే దాంట్లో కొన్నిసార్లు నిందలు ఉంటాయి. సమస్తము సమకూర్చే దాంట్లో కొన్నిసార్లు శ్రమ ఉంటది. సమకూర్చే దాంట్లో కొన్నిసార్లు నిరుత్సాహం ఉంటది. అన్నీ ఉంటాయి. దేవుడు ఒక మనిషిని అన్ని అనుభవాలు గుండా తీసుకెళ్తాడు. కారణం ఏంటి తెలుసా? నీ మేలు కోసమే. దేనికోసమే? ఈ స్పృహ నీకు కలిగితే ఏమైతే తెలుసా? నువ్వేది కోల్పో. నువ్వు అనుకోవచ్చు నాకు జీవితంలో అన్ని అయిపోతున్నాయి, కొంతమందికి అయిపోతున్నాయి, టైం అయిపోతుంది, వయసు అయిపోతుంది అని ఆలోచనలు వస్తుంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే నీ జీవితంలో నువ్వు కోల్పోయినవి కూడా పొందుకుంటావు. నువ్వు కోల్పోయిన దినాలు మరలా పొందుకుంటావు. అందుకే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటి తెలుసా? పురుగులు తినివేసిన నీ పంటను మరలా తిరిగి నీకు ఇస్తానన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఏదైతే కోల్పోయావో దేవుని కొరకు ఎదురు చూస్తే, దేవుని మీద నీ హృదయాన్ని పెట్టుకుంటే కోల్పోయినవి కూడా మరలా తిరిగి వస్తాయి. వస్తాయా రావా? అలా వచ్చింది ఎవరి జీవితం తెలుసా? కాలేబు జీవితంలో. చూడండి, దేవుని కొరకు నిలబడినందుకు కాలేబు జీవితంలో ఏం జరిగిందో. అదే యెహోషువ గ్రంథం 14:11. యెహోషువ గ్రంథం 14:11. మోషే నన్ను పంపిన నాటికి నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని, వచ్చుచు పోవుచుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలం ఉన్నది. చాలు. చూడండి, ఇక్కడ దేవుడు వారిని పరీక్షించాడు. దేవుడు వాగ్దాన దేశానికి 40 సంవత్సరాలు ఆలస్యం చేశాడు. ఎందుకంటే ఆ ప్రజల యొక్క మూర్ఖత్వాన్ని బట్టి. కానీ యెహోషువ, కాలేబు మాత్రం, ఇప్పుడు ఆ జనరేషన్ వెళ్ళింది ఇద్దరే కదా. ఆ ఇద్దరు ఎవరో? యెహోషువ, కాలేబు. దేవుడు మాత్రం కాలేబుని, యెహోషువని వదిలేలా. వారు ఒకవేళ వయసు అయిపోయింది అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వారి వయసు అయిపోలా. ఎందుకో తెలుసా? మోషే కనాను దేశానికి వేగు చూడటానికి పంపినప్పుడు వాళ్ళకి ఎంత బలం ఉందో, అప్పుడు కూడా వాళ్ళకి ఎంత బలం ఉందంట. అంటే వాగ్దాన దేశంలోకి వెళ్ళినప్పుడు కూడా వారి బలం కృంగిపోయిందా? చాలా సార్లు మనం పరిస్థితులు చూస్తే కృంగిపోతాం, పరిస్థితులు చూస్తే కోల్పోయాం అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కొరకు ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో మన బలము కోల్పోదు. మనం ఎప్పుడైతే బలాన్ని కోల్పోయాం అనుకుంటామో, ఎప్పుడైతే మనం దేవుని కొరకు నిరీక్షించి అదిపోయింది ఇదిపోయింది అనుకుంటామో, మరలా దేవుని కొరకు కనుక ఎదురు చూస్తే కోల్పోయిన తిరిగి వస్తాయి. ఈ యొక్క కాలేబు జీవితంలో జరిగింది కూడా అంతే. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగాడు, వాళ్ళతో పాటు తిరిగాడు. కానీ 40 సంవత్సరాల యొక్క బలం పోలా. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉందంట. యుద్ధం చేయడానికి కూడా బలం ఉందంట. రావడానికి పోవడానికి కూడా అంతే బలం ఉందంట. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఒకటి అడుగుతాం, ఒకటి ప్రార్థన చేస్తాం. ఒక 10 రోజులు, ఒక 20 రోజులు దేవుడు కనుక లేట్ చేసాడు అనుకో, ఇంకేముంది అయిపోయింది నా పరిస్థితి, ఇంకేముంది అయిపోయింది నా పరిస్థితి అని కృంగిపోతుంటాం. కానీ వాక్యం చెప్తుంది, నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? దేవుని వైపు చూస్తే నువ్వు కోల్పోయానని దేని విషయాలు అనుకుంటున్నావో మరలా తిరిగి వాటి విషయాల్లో అన్ని పొందుకుంటావు. కోల్పోయిన ఘనత తిరిగి వస్తుంది. యోబు జీవితంలో యోబు ఘనత కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, వస్తువులు కోల్పోయాడు, మనుషులు కోల్పోయాడు, చుట్టూ ఉన్న వాళ్ళ ప్రేమ కోల్పోయాడు. ప్రేమ సైతము తిరిగి వచ్చిందా రాలేదా? కొంతమందికి నా పరువు పోయింది,
మరలా తిరిగి నా పరువు రాదు, మా కుటుంబం పరువు పోయింది, మరలా తిరిగి రాదు. ఇవంతా నాన్ సెన్స్. ఎందుకో తెలుసా? నీకు మరలా తిరిగి సమస్తాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఉన్నాడా లేదా? యోబుకు పరువు పోయిందా పోలేదా? సొంత స్నేహితులు ఏమన్నారు తెలుసా? నువ్వేదో మహాన్ని పెద్ద పాపం చేసి ఉంటావు, లేకపోతే నీకు ఇంత శిక్ష ఎందుకు వచ్చింది? దేవుడు నీకు ఇంత శిక్ష ఇచ్చాడంటే నువ్వు పాపం చేసావు కాబట్టి వచ్చింది అన్నారు. సొంత భార్య ఏమంది? సావచ్చు కాదు, నీకు ఎందుకు బతుకంది. అంటే తనకి విలువ ఉందా? పోయింది. కానీ దేవుని కొరకు నిరీక్షించాడు, దేవుని కొరకు ఎదురు చేశాడు. జరిగిన విషయం ఏంటంటే కోల్పోయి మరలా తిరిగి రెండంతలుగా పొందుకున్నాడు. ఎన్నంతలుగా? ఖచ్చితంగా చెప్తున్నా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎంత నమ్మదగిన దేవుడు తెలుసా? ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఒకసారి చెప్పండి, మన దేవుడు ఎంతైనా. ఎంతైనా అంటే చిన్న జ్వరానికే, పెద్ద జ్వరానికే, ఎంతైనా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అయితే ఆ నమ్మదగిన దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఎప్పుడు పొందుతావంటే నువ్వు ఎంతైనా నమ్మితే పొందుతావు. ఇప్పుడు మీ వాటర్ ట్యాంక్ లో వాటర్ ఉంటది కదా, మీ ట్యాప్ లోకి ఎంత వాటర్ వచ్చింది? వాటర్ ట్యాంక్ లో 100 లీటర్ల వాటర్ ఉంది అనుకోండి, 100 లీటర్ల వాటర్ ఒకసారి వచ్చిందా ట్యాంక్ లోకి? ఎందుకు రాదు? ఎందుకు రాదంటే ట్యాంక్ నుంచి ఉన్న కనెక్షన్ చిన్న పైపు, అవునా కదా? అంగుళం పైపు పెట్టుకుంటే అంగుళం కనెక్షన్ వస్తుంది. ఫుల్ కనెక్షన్ పెట్టుకుంటే ఒకసారి దెమ్మరిస్తే, నువ్వు ఎంతైతే నమ్ముతావో నీ జీవితంలో కూడా దేవుని శక్తి సామర్థ్యాలు అంతవరకే పనిచేస్తాయి. ఒకసారి చెప్పండి, నేను ఎంతవరకు నమ్ముతానో దేవుని శక్తి సామర్థ్యాలు అంతవరకే పనిచేస్తాయి. కొంతమంది జీవితంలో ఎందుకు మహా అద్భుతాలు జరుగుతున్నాయి అంటే వారు అంత నమ్ముతున్నారు దేవుణ్ణి. కొంతమంది జీవితంలో అసలు ఎందుకు ఏమీ జరగట్లేదంటే నమ్మట్లా దేవుణ్ణి, అంతే. పెద్ద ప్రవహించే జలపాతం ఉంది. ఇప్పుడు మీకు అర్థం కాదని చెబుతా వినండి. పెద్ద ప్రవహించే జలపాతం ఉందనుకోండి, ఒక అంగుళం పైపు ఆ జలపాతంలో పెట్టామనుకో, మీ ఇంట్లోకి ఎంత వాటర్ వస్తుంది? 4 అంగుళాల పైపు పెడితే, పోని పెద్ద తూములు వేస్తే కదా. విశ్వాసం అనేది అలాంటిది. దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడికి పక్షపాతం లేదైతే దేవుడి నుంచి మనం సాధించుకోవాలి, పొందుకోవాలంటే ఎంతైనా నమ్మాలి ఆయన. ఎంత నమ్మాలంటే ఎంతైనా. జీవితాన్ని పూర్తిగా అప్పగించాలి దేవుడికి. కొంతమంది జీవితాన్ని దేవుడికి ఎలా అప్పచెబుతారు తెలుసా? సగం అప్పచెబుతారు. కొంతమందికి ఎంతవరకు అంటే ఆదివారం చర్చి వరకే. అందుకే మీ జీవితంలో ఆదివారం క్రైస్తవులాగా ఉండిపోయారు మీరు. దేవుడు ఎప్పుడు మన జీవితాల్లో పరిపూర్ణంగా ఆయన సామర్థ్యాన్ని చూపిస్తాడంటే మనము దేవునికి సమయాన్ని పరిపూర్ణంగా ఇచ్చినప్పుడు. హల్లెలూయా. సరే, ఇప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుణ్ణి గనక మీరు హృదయపూర్వకంగా అనుసరిస్తే జరిగే విషయం ఏంటంటే దేవుడు మీరు కోల్పోయినవి కూడా ఇస్తాడు. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరిస్తే కోల్పోయాను అనుకున్నవి కూడా మరలా తిరిగి రెండంతలుగా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్ ఏంటంటే దేవుడు మీకు సమయోచితమైన సహాయం చేస్తాడు. ఒకసారి చెప్పండి, రెండవది, దేవుడు నాకు సమయోచితమైన సహాయం చేస్తాడు. మనం చాలాసార్లు మన జీవితంలో తొందరపాటు పడే మనస్తత్వం కలిగి ఉంటాం. అంటే దేవుని కార్యాలు మనం ఎలా అనుకుంటామంటే మనం అనుకున్నప్పుడు జరిగిపోవాలనుకుంటాం, మనం ఊహించిన విధంగా జరగాలనుకుంటాం. కానీ దేవుడు తాను చేయాలనుకున్న విధంగా చేస్తాడు. ఎప్పుడూ కూడా దేవుడు నువ్వెలా అనుకుంటున్నావో దాన్ని బట్టి ఎప్పుడు చేయడు. ఎందుకో తెలుసా? నువ్వెలా అనుకుంటున్నావో దాన్ని బట్టి చేస్తే ఆయన దేవుడు అవడం. ఎందుకంటే నీకేం తెలుసు అంటే జస్ట్ ప్రస్తుతం తెలుసు, కానీ దేవుడికి ఏం తెలుసో తెలుసా? భవిష్యత్తు తెలుసు. ఒక తమ్ముడు ఫోన్ చేసి అప్పుడప్పుడు ప్రార్థన చేయించుకుంటుంటాడు. దేనికంటే ఒక జాబ్. ఎంత జాబ్ అంటే ఒక 20,000 30,000 జాబ్ కావాలని చేసుకున్నాడు. ప్రార్థన చేసేవాళ్ళం. కానీ దేవుడు రెస్పాన్స్ అయ్యేవాడు కాదు. అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తమ్ముడు చెప్తున్న మాట ఏంటంటే, అన్న దేవుడు నాకు రెస్పాన్స్ ఇవ్వకపోవడమే మంచిదేంది అన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని పరిచర్య చేయడానికి, అంటే పరిచర్య జాబ్ రెండు ఒకే చోట దేవుడు తనకి సిద్ధపరిచాడు. రెండోది ఏంటో తెలుసా? లైఫ్ లాంగ్ తన ఇంట్లో ఒక ఇల్లు ఇచ్చేశారు తనకి. అంటే ఇల్లు సిద్ధపరుచుకున్నారు, ఉండడానికి, తినడానికి, మళ్ళీ పరిచర్య చేయడానికి, మొత్తం కలిపి ఒకే చోట దేవుడు ఇచ్చాడు. తను ఊహించిన జీతం కంటే ఎక్కువ. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలాసార్లు మనం దేవుని కార్యాలను అడుగుతాం, కానీ ఎలా అడుగుతామంటే మన విధానంలో అడుగుతాం. మనకు కావాలి ఇలా చెయ్యని అడుగుతాం, కానీ
అడగని విషయం ఏంటంటే నీ చిత్తం మీద అది చేయమని. ప్రతి క్రైస్తవుడు ఎలా మారాలంటే నీకేది ఇష్టమో అది అడగడానికి కాదు నువ్వు మారాల్సింది, దేవుని చిత్తం ఏదో నీ జీవితంలో అది అడగడానికి మారాలి నువ్వు. అందుకే వాక్యం చెప్తుంది, మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దాన్ని ఆయన ఏం చేస్తాడు, మనకి అనుగ్రహిస్తాడు. అంటే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా అడిగితే ఏం చేయడు, మనకి ఇవ్వడం. అందుకే ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలి తెలుసా, వారి హృదయాన్ని అనుసరించి నడిచేవారిగా కాక వాక్యాన్ని అనుసరించే వాడిగా ఉండాలి. అప్పుడు జరిగేది ఏంటో తెలుసా, సమయోచితముగా దేవుడు నీకు ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తాడు. చాలా మంది జీవితాల్లో ఎప్పుడేం జరగాలో అప్పుడు జరగవు, అన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే సొంత తెలివితేటలు వాడటం. ఏం వాడటం? అప్పులు ఉన్నాయి అనుకో, అప్పులు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, మంచిదే. అప్పు చేసి అప్పు తీరితే ఏమైంది? అవునా కాదా? అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయి, కానీ అప్పు చేసి అప్పు తీర్చుకో. అప్పు చేసి అప్పు తీరితే ఏమైంది తెలుసా, ఇది అవదు అది అవదు, ఎక్కువ అవుతుంది. మీరు అప్పే కదా ఉంది అసలు, మళ్ళీ అప్పు చేస్తే కొంతమంది తెలివితేటలు ఎట్లా ఉంటాయి, అప్పులు తీర్చడానికి అప్పులు చేసి అప్పులు ఎక్కువైపోతాయి. కారణం ఏంటంటే సొంత తెలివి. కానీ గుర్తుపెట్టుకోండి, సొంత తెలివితేటలు ఎప్పుడు వాడకండి. నిండు మనసుతో మీ జీవితాన్ని దేవుడికి అప్పగించండి. రెండోది ఏంటో తెలుసా, వదిలేయండి మీ పరిస్థితుల్ని. ఏం చేయాలి ఒకసారి చెప్పండి, నేను నా పరిస్థితుల్ని వదిలేస్తా. ఎంతమంది వదిలేయగలరు? పొద్దున్న లేగితే తెల్లారి కూసేపు ఒక 10 నిమిషాలు పోగానే గ్యాప్ కొంచెం బాగుంటారు. ఇక ఒక 20 నిమిషాల్లో గంట స్టార్ట్ అయిపోగానే స్టార్ట్ అవుతుంటాయి. ఇక చుట్టాలు కనుక వచ్చినట్టు వస్తూ ఉంటాయి తలంపులు. జరిగిపోయినాయి, జరుగుతున్నాయి, జరగాల్సినవి, భవిష్యత్తు మొత్తం మన కళ్ళలోకి వస్తూ ఉంటుంది, ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఆడవాళ్ళు పనులు చేసుకుని ఇంటికాడ కూర్చుంటారు కదా, ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఎందుకురా నాకు ఈ కర్మ, ఎందుకురా నాకు ఈ జీవితం అనిపిస్తుంది. మీకు విషయం తెలుసా, పరిస్థితుల కన్నా మీలో ఉన్న ఆలోచనలే భయంకరమైనవి. పరిస్థితుల గురించి ఆలోచన చేస్తే ఏమవుతుంది తెలుసా, దూదులు లాంటివి కూడా కొండలు అంత కనపడతాయి. దేవుడు ఒకసారి ఊదితే కొండలైన ఎగిరిపోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరిస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా వెంబడిస్తావో జరిగేది ఏంటంటే దేనికి భయపడవు. ఎందుకో తెలుసా, ఆయన చూసుకుంటాడు ప్రతిదీ. నేను నిజంగా చెప్తున్నాను, సంపూర్ణ సేవకు వచ్చాను. నేను సంపూర్ణ సేవకు వచ్చిన తర్వాత ఫుల్ టైం మినిస్ట్రీకి రాకముందు ఎట్లా ఉన్నా ఇప్పుడు కూడా అంతే ఉన్నా. ఏ రోజు డబ్బులు ఆశించను. ఇప్పుడు కూడా నేను ఎవరి దగ్గర డబ్బులు ఆశించను. అంతకు ముందు కూడా ఎవరి దగ్గర నేను ఆశించలే. కానీ దేవుడు నన్ను అంతకు ముందు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. అంటే సేవకు పరిచర్యకి రాకముందు నేను పని చేశా, ఇంచుమించు నెలకి 56,000 సంపాదించేవాడిని. నాకు లైఫ్ బాగుండేది. కానీ పరిచర్యకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను పిలిస్తే నేను ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఎవడు కడతాడు ఉన్నాయి, ఇవన్నీ ఎవడు చేస్తాడని. కానీ దేవుడు చెప్పాడు, నమ్ము, నా మీద నమ్మకం ఉంచు. అంటే నేను నమ్మాను దేవుడిని, కానీ అంత నమ్మలేకపోయాను కొన్ని విషయాల్లో. నేను మనిషినే కదా, నేను మనిషినే, కానీ అంత నమ్మలేకపోయాను. కానీ దేవుడు చెప్పాడు, నా మీద నమ్మకం ఉంచండి. అప్పుడు నేను అన్నీ వదిలేసా. ఇప్పుడు కూడా పనులు వస్తున్నాయి నాకు. బాబు మా ఇల్లు కట్టు, అయ్యా ఆ పనిలోనే వస్తావా అని కూడా చెప్తున్నాను. నేను పాస్టర్ని అయిపోయాను, రావట్లేదు అని. అంటే ఎందుకంటే నేను చెప్తుంది, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆనుకున్నప్పుడు, నేను అంతకుముందు పని చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే పోషించబడుతున్నానో ఈ రోజు కూడా మేము అదే విధంగా పోషించబడుతున్నాం. కారణం ఏంటంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనము అడుగు వెయ్యకే చాలాసార్లు ఏమంటాం తెలుసా, మనం నువ్వు చెయ్యి నేను అడిగేస్తా అంటాం. ఏమంటాం దేవుణ్ణి? చెప్పండి ఒకసారి. నువ్వు చెయ్యి నేను అడిగేస్తా. కానీ దేవుడు ఎప్పుడు కూడా ముందు చేయడు. ముందు ఆయన స్పందించడు, నువ్వు స్పందించు. ఏం చేయాలి? చాలా మంది ఏమడుగుతారు తెలిసి, ఈ కార్యం చెయ్యి నేను మారిపోతా, ఇది చెయ్యి నేను బాప్తిసం తీసుకుంటా. ఏమీ చేయడు. ఎందుకో చెప్పనా, దేవుడు స్పందించాలంటే నువ్వు స్పందించాలి. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, మొదట ఒక్క అడుగు మీరు నా వైపు వేస్తే, మీరు మొదట నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. మీరు ఒక్క అడుగు నా వైపు వేస్తే 7 అడుగులు మిమ్మల్ని నడిపిస్తా అంటున్నాడు. అంటే మొట్టమొదటి స్టెప్ చేయాల్సింది ఎవరు? కొంతమంది ఏమంటారు తెలుసా, నేను పూర్తిగా మారిపోయిన తర్వాత బాప్తిసం తీసుకుంటా. జీవితంలో నీ వల్ల కాదు. నీ వల్ల అయితే ట్రై చేయి. ఎందుకో తెలుసా, దేవుని సహాయం లేకుండా పరిపూర్ణమైన మార్పు ఏ వ్యక్తిలో రాదు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో జరిగేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. అందుకే నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మను వరాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. పేతురు ద్వారా చెప్పాడా చెప్పలేదా?
పరిశుద్ధాత్మను వారం నీలోకి వస్తే జరిగేదని తెలుసా? నీలో నువ్వు తెలియని మార్పును చూస్తావు. నీలో నీకు తెలియని పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. కానీ కొంతమంది ఏం చేస్తా తెలుసా? నా జీవితం అది జరిగితే నేను పొందుతా, నేను మారిపోతే పొందుతా. అది నీ వల్ల కాదు. నీకు యేసు ప్రభు దేవుడని నువ్వు పాపమని స్పృహ కలిగితే బాప్తిసం పొందడానికి అదే అర్హత. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం ఉందో జరిగేదని తెలుసా? ఆటోమేటిక్గా నువ్వు దేవుని కొరకు నిలబడతావు. ఎందుకంటే శక్తి నీలో లేదు, నువ్వు పొందిన మారు మనసు తీర్మానం బాప్తిసంలో ఉంది. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ దేవుడి మీద కనుక పరిపూర్ణంగా ఆనుకుని ఆయన మనసుతో ఆయన అనుసరిస్తే కోల్పోయినవన్నీ పొందుకుంటాం. రెండోది, ఏ సమయంలో ఏది కావాలో అది వచ్చింది. ఒకసారి చూడండి, లేవ్యకాండము 26వ అధ్యాయము 3 నుంచి కొన్ని వచనాలు చదువుకుని ముగించుకుందాం త్వరగా. ఆగండి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి, ఆజ్ఞలను ఏం చేయాలంట? అనుసరించాలి. చాలా మంది జీవితంలో ఇది లేదు, అందుకే దేవుడి కార్యాలు లేవు. అనుసరిస్తే, అలా ప్రవర్తిస్తే, అనుసరించడం అంటే అర్థం ఏంటి? ప్రవర్తించడం. చెప్పండి, అనుసరించడం అంటే ప్రవర్తించడం. ఫస్ట్ దేవుడిని అనుసరించడం అంటే అర్థం ఏంటంటే ఆయన మీద పరిపూర్ణంగా నమ్మకం ఉంచడం. రెండవది ఏంటంటే పరిపూర్ణముగా వాక్యానుసారంగా ప్రవర్తించడం, ఆయన అనుసరించడం అంటే. అలా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో చూడండి, 4వ వచనం. మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను. ఆగండి, చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు కనుక వాక్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడంట? వర్షాకాలంలో వర్షాన్ని. విచిత్రం ఉంది ఈ మాట మీకు. వర్షాకాలంలో వర్షాలు రాక ఎండలు వస్తాయండి, అంతేనా? జనరల్గా ఆలోచిస్తే వర్షాకాలంలో వర్షాలే వస్తాయి. కానీ నీ జీవితంలో చాలాసార్లు ఇది జరగాలి, అది జరగట్లా. ఇది పొందాలి, కానీ నువ్వు పొందట్లా. కారణం ఏంటి తెలుసా? వాక్యాన్ని అనుసరించట్లా. అది కారణం. ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో నీ టైంలో నీకు వస్తాయి. ఏమొస్తాయి? నీ ఏ సమయంలో ఏది రావాలో అది ఖచ్చితంగా వచ్చింది. ఎప్పుడు వస్తుంది అది? వాక్యాన్ని అనుసరించినప్పుడు వస్తుంది. అందుకే ఇక్కడ చూడండి, నీ వర్షాకాలంలో నీ వర్షం వచ్చిందంట, మీ భూమి పంటనిచ్చిద్దంట. అంటే చాలాసార్లు మనకు కలిగినవి ఫలభరితమైనవి ఉండవు. కొంతమంది ఉంటారు చిన్న బిజినెస్ ద్వారా, చిన్న పని ద్వారా గొప్పగా అభివృద్ధిలోకి వస్తారు. కానీ కొంతమంది ఉంటారు అంతకన్నా గొప్ప సంపాదన ఉన్నా, అంతకన్నా మంచిగా ఉన్న అభివృద్ధిలోకి రాలేరు. రాగలుగుతారా? ఎందుకు? కారణం ఏంటి చెప్పనా? దేవుని ఆశీర్వాదం లేక. మీకు ఇంకో విషయం చెప్తానండి, అంటే గొప్ప చెప్పుకొని అనుకోకండి, నాకు అంత అవసరం లేదు. ఇప్పుడు నేను పని చేసేటప్పుడు నాకన్నా ముందు పని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మేస్త్రులు. ఇల్లు కట్టుకుందాం అనే మూమెంట్లో దేవుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, ప్లాన్ గీసుకుని మా ఇంట్లో మా మేస్త్రులు చూపిస్తుండేవాడిని, ఇట్లా కడదాం అనుకున్నాను మీ ఇల్లు అని. అప్పుడు వాళ్ళు ఏమన్నాడు తెలుసా? ఆశకు కూడా ఒక హద్దు ఉండాలిరా. ఆఫ్టర్ ఆల్ నువ్వు అందించేవాడివి. అప్పుడు నేను ఇంకా మేస్త్రిని కూడా అవలా. అందించేవాడివి, నీకు అంత ఆశ, నువ్వు అంత అభివృద్ధి పొందాం అనుకుంటున్నావా, అంత ఇల్లు కడదాం అనుకుంటున్నా, ఎక్కిరించేవాళ్ళు నన్ను. అప్పుడు నేను అనేవాడిని దేవుడు నాతో ఉన్నాడని. కొంతమంది అనేవాళ్ళు ఏమన్నా తెలుసా? నీకన్నా ముందు నుంచి ఇదే పనిలో ఉన్నాం, నీకన్నా ముందు నుంచి సంపాదిస్తున్నాం, మా వల్ల కాల, మేమే రేగు చెట్లు ఉన్నాం, నీకు ఎందుకు రా ఇల్లు అని బెదిరించారు నన్ను. అప్పుడు నేను చెప్పాను, మీ వల్ల అయినా కాకపోయినా నా వల్ల అయింది. ఎందుకో తెలుసా? నాకు ఎవరున్నారో ఉన్నాడు. కావాలంటే ఎప్పుడైనా సరే మా పనులు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే అడగని చెప్తారు. అదే చెప్పేవాడిని ధైర్యంతో. ఎందుకంటే నమ్మకం నాకు. నేను చేసేది అదే పని, వాళ్ళు చేసేది అదే పని, కానీ నేను అభివృద్ధిలోకి వచ్చాను, వాళ్ళు అభివృద్ధిలోకి రాలా. కారణం ఏంటి? కారణం ఏమీ లేదు, వాక్యాన్ని అనుసరించి నడవడమే. ఇప్పుడు నేను ధైర్యంగా కొన్ని విషయాల్లో దేవుని సంతోషపడేది ఏంటంటే, నాకన్నా ముందు సంవత్సరాల నుంచి సేవ చేసేవాళ్ళు పొందలేని ఎన్నో ధన్యతలు నేను పొందుకున్నా. దానికి కారణం ఫస్ట్ కృప, రెండవది ఏంటి తెలుసా? వాక్యానుసారమైన జీవితం, పరిశుద్ధాత్మ సహాయం. ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటావో అభివృద్ధి ఆటోమేటిక్ వచ్చింది. ఒకసారి చెప్పండి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటే అభివృద్ధి ఆటోమేటిక్గా అదే వచ్చింది. వచ్చిందా రాదా? అభివృద్ధి రావట్లేదంటే అర్థం ఏంటంటే నీలోనే తేడా ఉంది, దేవుళ్ళో తేడా లేదు. కొంతమంది దేవుడిని నిందిస్తుంటారు, దేవుడిని అంటుంటారు, నా జీవితం అట్ట చేసావు, నా జీవితం ఇట్ట చేసావు. దేవుడు బాధ్యుడు కాదు. నువ్వు బాగుపడలేదంటే, నీ జీవితంలో మార్పు లేదంటే, నీ పిల్లలు మారట్లేదంటే, నీ అంతరంగంలో నీ స్థితిగతుల్లో నూతనమైన మార్పులు చూడలేకపోతావు అంటే
దానికి బాధ్యుడు దేవుడు కాదు, నువ్వే బాధ్యుడివి. నువ్వు బాధ్యుడు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అప్పుడే దేవుని కార్యాలను అనుభవిస్తావు. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ అంటున్నాడు ఏ సమయం లేదు ఇవ్వాలి అది ఇస్తాను అంటున్నాడు. తర్వాత చూడండి, చూడండి పంట వస్తానే ఉండిద్దంట. చూడండి, ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడ ఆగుదాం ఒక నిమిషం. దేవుడు ఆజ్ఞలు అనుసరిస్తే జరిగేది ఏంటి తెలుసా? తృప్తి వస్తుందంట మనలో. ఈరోజు చాలా మందిలో లేనిది ఏంటంటే అసంతృప్తి. ఏం లేదు? అసంతృప్తి లేదా? తృప్తి లేదు. ఉన్నది ఏంటంటే అసంతృప్తి. అంటే ఎప్పుడు కూడా వెళితే ఏదో వాళ్ళ జీవితంలో కోల్పోయింది అర్థమైపోతుంటది. మీకు విషయం తెలుసా? మానవ జీవితానికి దేవుడు సంతోషాన్ని ఎక్కడ పెట్టాడు తెలుసా? దేవుని సన్నిధిలో పెట్టాడు. మీరు ఎన్ని చోట్ల మీ సంతోషాలు వెతుక్కున్నా, ఎన్ని చోట్లకు పరిగెత్తినా, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని కనుక నువ్వు పొందకపోతే, వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని జీవించకపోతే నీ జీవితంలో తృప్తి రాదు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ అక్కడే పెట్టాడు దేవుడు. ఎక్కడ? నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందంట. అంటే నీ జీవితంలో సంపూర్ణమైన సంతోషం అనిపించాలంటే దేవుడు ఎక్కడ లింక్ పెట్టాడు నీకు? బైక్ నడవాలనుకో ఏం కావాలి? ఏం కావాలి? ఇంధనం కావాలా? డీజిల్ పోస్తే నడిచిద్దా? నడిచినట్టు ఉండిద్ది, కొద్ది దూరం వెళ్ళిద్ది, ఇక అయిపోద్ది. ఏ తమ్ముడు అంతేనా? సేమ్ టైం ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుని సన్నిధి లేకపోతే, వాక్యం లేకపోతే వెళ్ళిద్ది, సంతోషం అనిపిస్తుంది. కానీ ఏమైతే తెలుసా? ఒక రోజు ఆగిపోద్ది అక్కడ. అప్పుడు ఏమైతే తెలుసా? ఎదుక్కుంటా నువ్వే రావాలి. ఎక్కడికి? దేవుని సన్నిధికి. అందుకే దేవుడు చెప్తున్నాడు అవన్నీ అవసరంలా, మీరు అనుసరించండి. అనుసరిస్తే జరిగేది ఏంటి తెలుసా? మీరు తృప్తిగా ఉంటారంట. రెండోది ఏంటి తెలుసా? భయం లేకుండా జీవిస్తారంట. ఎలాగా? ఈరోజు కొంతమందికి భయం, భవిష్యత్తు గురించి భయం, ఇంట్లో నుంచి భయం, పిల్లల గురించి భయం, అన్ని భయాలే. కారణం ఏంటి తెలుసా? జీవితంలో దేవుని వాక్యం లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా వాక్యాన్ని అనుసరించే వ్యక్తులైతే మొట్టమొదట మీరు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటారు. రెండోది ఏంటంటే సమయోచితంగా దేవుడు కావాల్సినవన్నీ ఇస్తాడు.